ఏం పేరమ్మా? నా పేరు సుగుణమ్మ. చెప్పండి, పథకాలు ఎట్లా వస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్? పథకాలు ఇంకేం రాలే మాకు. ఇప్పుడు మహిళలకు 2500 నాడు వేయలే, గ్యాస్ కు 500 వేసుకోవాలి ఆయన, అదే వేయలే. బస్సు పెట్టి అది ఉచితం అని ఏమిటికి అర్థం లేదు. అది మాకు మహిళలకు ఏమిటికి ఉపయోగిస్తుంది అది? మీలాంటి వాళ్ళ కోసం మధ్యతరగతి కుటుంబాలకు అయ్యేది ఉపయోగం లేదు ఇప్పుడు. అది అది ఉన్నోళ్ళకు జాబ్ లోకి ఎక్కడ వస్తుంది ఏది ఇచ్చినా. ఎందుకు ఫ్రీగా పోయేస్తారు మంచిగా తీర్థయాత్రలు తిరుగుతారట. 6 నెలలకు ఒకనాడు మేము బయటకు వెళ్ళాం, మేము ఇంత పని చేసుకుంటే మాకు వెళ్ళే పరిస్థితులు. ఆయన ఏమిటి కోసం మాకు ఉపయోగం రానది. అన్ని తీర్థయాత్రలు తిరుగుతారట బస్సులలో. మరి అది అది ఉన్నోళ్ళు తిరుగుతారయ్యా, మా సెంటర్లు ఏం తిరుగుతాం. ఇట్లా ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఎట్లా ఉంది? కరెంట్ ఒక్కటి మాత్రం ప్రతి ఇంటికి వర్తిస్తుంది, అది పేదోళ్ళకి అందరికి. గ్యాస్ అనేది కూడా అట్నే చేయాలి ఆయన, ప్రతి ఇంటికి వర్తిస్తే 500 తీసుకోవాలి. మహిళలకు 2500 వేయాలి. ఇటువంటి శాతకాలంలో ఉన్నాం, కూలినాలు గోము. మరి మా పరిస్థితి ఏంది? ఏ రుణమాఫ్ అన్నాడు ఆయన, చేసిన వాళ్ళకి ఆయన చేసిపోయాడు, ఈయన మొత్తమే చేయలేదు. సగం మందికే చేసిండు ఆయన, సగం మందికి చేసిండు. డిసెంబర్ 9వ తారీఖు నేను రాగానే చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. జనం మొత్తుకుంటారు అది కూడా. అంటే ఇదంతా పాలన చూస్తే మీకు అంటే మంచిగా అనిపిస్తుందా, మంచిగా లేదు అనిపిస్తుంది? ఏం మంచిగా ఏం అనిపిస్తలేదు. ఆయన చేస్తేనే మంచిగా అవుతుంది, లేకుంటే మంచిగా ఉండదు. మళ్ళీ గెలవాలనుకుంటే చెయ్యాలి. ఇప్పుడు చేస్తేనే ఓట్లు వేస్తారు, ఓట్లు వేస్తారు జనం. మరి అంతే కదా ఎవరైనా. ఇప్పుడు ఆయన చేసిండో చేయలేదు, 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు ఈయన కూడా చేస్తేనే మళ్ళీ మేము వేయగలుగుతాం. ఇంత కష్టపడి వేసి కూడా ఏం లాభం? పింఛన్లు కూడా పెంచలేదు అంటున్నారు. పెంచలే 4000 అన్నాడు, ఇయ్యలే. కాబట్టి ముసలోళ్ళు ఎదురు చూస్తారు, ముసలోళ్ళు ఎదురు చూస్తారు 4000 ఇస్తారేమో అని చెప్పి. కళ్యాణ లక్ష్మి ఇలాంటి ఏం రాలే పథకం, ఏది రాలే. ఇండ్లు అన్నాడు, ఇండ్లు లేవు. ఆయన ఏం పెట్టలే ఇంకా. మరిగా ఈ పేరు ఏం పేరమ్మా? నా పేరు ఎల్లమ్మ, పల్ల పెల్లమ్మ. ఎల్లమ్మ, ఎట్లా పింఛన్ ఇట్లా తీసుకుంటున్నావా? తీసుకుంటున్నా 2000. 2000ఏనా? అదే 4000 ఇస్తా అన్న రేవంత్ రెడ్డి. ఇయ్యలేదా? సరిపోతున్నా మరి 2000? ఏం సరిపోతాయి కొడుక, రోగమా ఏం సరిపోతాయి. ఇట్లా చేయి పట్టుకుంటే 1000 రూపాయలు తీసుకొని. నొప్పులు రోగాలు ఎక్కువైతున్నాయి, ఖర్చులు ఎక్కువైతున్నాయి. మరి 4000 ఇస్తా అన్న రేవంత్ రెడ్డి. మరి ఇస్తలేడుగా. ఏమడుగుతావు నువ్వు? అడుగు ఒకసారి, ముఖ్యమంత్రిని అడుగు. ఏమడుగుతారో అయ్యాలే. కేసీఆర్ 4000 ఇస్తే తీసుకుంటాం, ఆయనకి వేస్తాం. కాదు, అప్పుడు కేసీఆర్ ఇప్పుడు మంచిగా చేసిండా? మంచిగానే చేసాడు. 10 కిలోల బియ్యం ఇచ్చిండు సారు. 10 కిలోల బియ్యం ఇచ్చినప్పుడు 10 కిలోల బియ్యం ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చినాక 6 కిలోలే ఇస్తుండు. 6 కిలోలు ఇస్తున్నాడు. సరే, పింఛని పెంచుతారనే ఓట్లు వేసినావా కాంగ్రెస్ కి? పెంచనంటేనే వేసినాం సారు. పెంచనంటే ఇయ్యలేగా, నా తోటి గూడు లేదు, గుట్ట లేదు, కొడుక పేద దాని, ఇల్లు లేదు, ఇడుపు లేదు. ఏం చేయను? ఇచ్చిన 2000 సరిపోతుంది పింఛని. సరిపోతుంది సారు, మీకే ఎరక అన్ని మీకు గుర్తే. తాత ఏం పేరు? అని పేరు ధర్మారెడ్డి. ఎవరు? ఈ ఊరు శివరెడ్డిగూడెం. శివరెడ్డిగూడెమా? భువనగిరి. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ఈయన కొత్త ఆయన వచ్చిందిగా, అనిల్ కుమార్ రెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి కలిసినా మరి మీ ఎమ్మెల్యే? ఎప్పుడు మీ గీడి ఉంటే వాళ్ళు ఎప్పుడు వచ్చిపోతుంది మాకు గాలిపోతే ఆడాలి. అంతేనా? ఆయన కావాలి కూర్చుంటాం, మేము మా పని మేము చేసుకుంటాం. ఏం పని చేస్తావే? వ్యవసాయం. ఇదేంటి ఎట్లా మరి సార్ ఎట్లా మంచిగా వచ్చినాయి ఓట్లు? గట్టినే వచ్చి మంచిగా వంత మంచిగా వంత లేవు, అవి ఒట్ల తీరున్నట్టున్నాయి. ఒట్ల తీరున్నాయి. ఎంత ఉంటుంది నీ వయసు? 70 దాకా ఉంటా. 70 దాకా ఉండవు. పింఛన్ ఇట్లా మరి ఇస్తురా? ఎట్లున్నాయి? ఇక 2,000 అయితే ఇస్తున్నాయి. చిన్న కాదు కాదా, పెంచుతా 4000 ఇస్తా అన్నారు. ఏనికి వస్తలేవుగా, వస్తలేవు. మరి రేవంత్ రెడ్డి పెంచే ఇస్తలేడు, ఈ మధ్య ధర ఇస్తలేడుగా. ఒట్టకు ఇంటికి 500 ఎక్కువ ఇస్తాడు, అవి కూడా ఇస్తలేడు. ఏమైనా ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిండు, ఇక టికెట్ మొగోళ్ళు నిలబడితే ఆడవాళ్ళు కూర్చుంటారు. కాదేనా చేసే పద్ధతి? ఏం చేసి మనకి ఇది ఏం బాగా? ఆడవాళ్ళు ఇక కూరగాయలు పోతే ఎక్కిపోతే తెచ్చుకుంటారు, మొగోని టికెట్ టికెట్ పెట్టి నిలబడుతుండు. ఏం మంచిగా చెప్పు. రైతుకు ధాన్యం పెంచాలి, రైతుకు అందరం బతాం. ఏది పింఛన్ కూడా ఇవ్వదు, లేక ఏం గది పింఛన్ ఇవ్వాలి. కూర్చుని ఇవ్వాలి పింఛని. మామూలుగా వ్యవసాయం మస్తురు, పింఛన్ తీసుకుంటారు, వ్యవసాయం చేస్తారు, కూలి కోతున్నారు. అట్లా ఇప్పుడు మీకు సరైన రేటు కొంటలేరా మరి ఓట్లు? ఓట్లు అంటే మున్పటి ధర ఉండే, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత కొన్నది అంతే కొంటారు. అంతే. ఈయనకి క్వింటల్కి 500 ఎక్కువ అన్నాడు, ఏది ఇంక ఇస్తలేడు. ఏది
రుణమాఫీ కూడా ఇప్పుడు వచ్చే అది కూడా 4 ఎకరాలకే అని మొత్తం ఇచ్చిండు అప్పుడు. ఈ 5 ఎకరాలకి 5 అంటుండు. ఎట్లా ఇస్తుంది సార్? ఎట్లా మరి ఏమైనా ఇబ్బంది జరుగుతా ఉందా మీకు ఓట్ల విషయంలో కానీ? మాకు ఒడ్డు విషయాలు చాలా ఇబ్బంది అవుతుంది. ఒడ్డు ఏమన్నా అయితే మాకు క్వింటల్కి 500 పెంచాలి. ఆయన నోటి ఆయన క్వింటల్కి 500 ఇస్తా అని చెప్పిండు. ఏది ఇస్తలేడుగా మరి ఇవ్వాలి. మరి మాతో ఓటేయమానికి ఎట్టేస్తారు ఇక జనం దీంతో వేసారు జనం. క్వింటల్కి 500 రైతుకు మాకు దీంతో లాభమా? సరే మరి ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన? 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది మరి. ఇక అన్నట్టు ఏది ఇంకా అయితే అమలుకి వస్తలేవు ఏది అమలుకి వస్తలేవు. సరే మరి ఈసారి మరి ఎట్లా ఉంటుంది మరి? మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు ప్రచారానికి కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏం అడుగుతారు మీరు రైతులు? ఏం అడిగి మాకు మద్దతు ధర ఒడ్డు ధర కావాలని అడుగుతున్నాం. అటు అయితేనే అయితే ఇప్పుడు మా ఊళ్ళో కౌలుకి 1 ఎకరానికి 20,000 గల్లా ఆసాం దాన్ని చేస్తాము. 1 ఎకరానికి 20,000 ఆసాంకి. ఇప్పుడు పెట్రోల్ పెడితే ఎవరికి వెళ్తలేదు. కౌలు రైతులు కూడా ఇస్తానే కానీ రైతు ఏది కౌలు 2500 ఏ 5 లేవు. ఏదో గ్యాస్ కాంటుండు ఇక 500 చెప్పగా 500 గ్యాస్ ఇస్తున్నా ఏది తీసుకుంటా 500 గ్యాస్ ఇస్తారు. ఏది 930,000 రూపాయలు కట్టుకుంటుండు. ఆయన పడితే పడతాడు అనుకున్నాను. నీకైతే వాళ్ళే కరెంటు ఉచిత ఒకటి అది బిల్లు 200 యూనిట్ కాలితే బిల్లు తక్కువ కాలితే బిల్లు లేదు. అంటే మళ్ళీ 200 బిల్లులు ఎక్కువ కాలితే మళ్ళీ కట్టుకుంటాడు. ఒక బాయి మాత్రం 30 తీసుకుంటున్నాడు. అంటే మీకు ఇచ్చిన హామీలు పింఛన్లు పెంచలేదు, రుణమాఫీ చేయలేదు, ఒడ్లకి 500 పెంచలేరు. రేపు అడుగుతాం ఎందుకు జీతకాలం రైతు ఓనికే భయపడం. నువ్వు రైతుకు ఓనికి ఏ పోలీసు ఏ ఆఫీసుకు భయపడేది లేదు. దొంగతనం చేస్తే మాకు భయం అంతే చెప్తున్నా కదా. ఈ ఓట్లు ఒకటి రేట్లు పెంచుతారు. నాకు ఏది ఇవ్వద్దు, రుణమాఫీ పింఛన్ ఏది ఇవ్వకు మాకు ఏది చేయదు. కానీ మరి ఒడ్డు ధర మాకు పెంచాలి, మధ్య ధర పెంచాలి. క్వింటల్కి 500 పెంచాలి మాకు.